26వ అధ్యాయం 59వ సర్గ. తాను వచ్చిన మార్గంలోని విశేషాలను దశరథుడికి వివరించిన సుమంత్రుడు. సుమంత్రుడు చెప్పిన మాటలు విన్న దశరథుడు ఆ తర్వాత కథాశేషాన్ని చెప్పమని అడిగాడు. జవాబుగా సుమంత్రుడు, రామలక్ష్మణులు ఇద్దరు జడలు ధరించి కుశపవిత్రాలనే నారిచీరలు కట్టి గంగ దాటి ప్రయాగకు పోయే తోవను పోయారు. లక్ష్మణుడు శ్రీరాముడిని రక్షించుకుంటూ ముందుగా నడిచాడు. లక్ష్మణుడి వెంట సీతాదేవి, ఆమె వెనుక శ్రీరాముడు పోయారు. ఇదంతా చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. నేను గుర్రాలను రథానికి కట్టి వెనక్కు తెప్పగా శ్రీరాముడు తమను వదిలిపోయాడనే బాధతో, శోకంతో విస్తారంగా వేడి కన్నూరు కారుస్తూ గుర్రాలు ఎంత అదిలించినా కదలలేదు, వెనుకకు మరలలేదు. రాజా, నేను మరలి వస్తున్నప్పుడు తోవలోని చెట్ల పూలు సగం విచ్చిన కాయలు, మొగ్గలు వాడిపోయి ఉన్నాయి. కొలనులు, నదులు, చిన్న సరస్సులలో నీళ్లు సలసలా కాగుతున్నాయి. చెట్ల మీద ఆకులు వాడిపోయి వరువుల్లా గలగలా శబ్దం చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన నా మనసు విలవిల్లాడింది. ఈ విధంగా రామవియోగాన్ని వృక్షాదులు కూడా సహించలేకపోయాయి. రామచంద్రుడికి కలిగిన కష్టం వల్ల పాములు ఆహారం కొరకు బయట తిరగటం లేదు. అడవి ఏనుగులు అవి ఉన్న చోటనే పడి ఉన్నాయి, కాని కదలలేదు. క్రూర మృగాలు ధ్వనించలేదు. శ్రీరాముడి వియోగం వల్ల, ఆయనకు కలిగిన కష్టం వల్ల నీటిలో దాగిన తామరాకుల గుంపులను, దాగిన చేపలను, జలపక్షులను, వేడితో కాగిన తామరలను, వాటి తుడుములను చూశాను. గతంలో లాగా నీటి తామరలు గాని, మెత్త తామరలు గాని కొంచెం కూడా వాసన ఇవ్వడం లేదు. తోటల్లో ఎక్కడి పక్షులు అక్కడే పడి సంచారం లేకుండా, కలకల ధ్వని చేయకుండా శూన్యంగా పడి ఉన్నాయి. ఇక ఊళ్ళో ఒక్కరి ముఖం కూడా తేరగా లేదు. మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తున్నారు. శ్రీరాముడు లేని కారణాన నేను వస్తున్నప్పుడు నిలువు గుండెపడి కదలక మెదలక నోటి మాట లేక బొమ్మల్లాగా నిలుచుని ప్రజలు చూస్తున్నారు. శ్రీరామచంద్రుడు లేని రథాన్ని నేను తోలుకురాగా చూసిన ప్రజనులు సహించలేని దుఃఖాతిశయంతో రాజవీధిలో తల్లడిల్లిపోయారు. ఆడవారు మెడల మీద నుండే హా అని బిగ్గరగా ఏడ్చారు. పురజనులు తీవ్ర శోకం గురించి ఇంతకంటే ఎక్కువగా నేనేం చెప్పగలను. స్త్రీల కనుల నుండి నీళ్లు కారుతుంటే కాటుక కరిగిపోయి తెల్లటి కళ్లతో ఒకరినొకరు చూడలేక ఎవరంతట వారు దుఃఖం అణుచుకోలేక ఏడ్చారు. జనులందరూ ఒకే విధంగా దుఃఖించడం వల్ల ఫలానా వారు మిత్రులని, ఫలానా వారు శత్రువులని, ఫలానా వారు మధ్యస్థులని తెలుసుకోలేకపోయాను. శ్రీరామచంద్రుడి విషయంలో మధ్యస్థులు గాని, శత్రువులు గాని లేనే లేరు. సంతోషం కోల్పోయి శోకంతో పరితపించే గుర్రాల, ఏనుగుల ఏడుపు ధ్వని, చింతతో కూడిన నిట్టూర్పుల మధ్యన ఇక్కడ కౌసల్యాదేవి ఎలా ఉందో అయోధ్య అంతా అలానే ఉంది. శ్రీరామ వియోగంతో కన్నతల్లి కౌసల్య ఎలా ఉందో పురమంతా అలానే ఉంది. ఈమెను చూస్తే పురమంతా నువ్వు చూసినట్లే. ఈమె కన్నతల్లి అనే ఎక్కువ దుఃఖం కాని, వారు అన్యులని తక్కువ దుఃఖం కాని కనపడలేదు. ఈ విధంగా సూతుడు చెప్పగా రాజు విని దృఢంగా నాటిన శోకంతో మనస్సు చీలిన వాడై డగ్గుత్తికతో మంత్రి శ్రేష్ఠుడైన సుమంత్రుడితో ఇలా అన్నాడు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడమే కాకుండా రాజ్య క్షోభాదల గురించి కూడా సుమంత్రుడు వివరంగా వర్ణించడం విని దశరథుడు తాను చేసినది లోక సమ్మతం కాని దుష్కార్యమని తెలిపే విధంగా సుమంత్రుడు రాజ్యక్షోభం గురించి కూడా చెప్పాడని అనుకుని తాను చేసింది నిజంగా దుష్కార్యమేనని అంగీకరిస్తూ ఇలా అన్నాడు. వంశ పరంపరగా వచ్చిన పాపాభిప్రాయం కలిగిన మూర్ఖురాలైన కైక ప్రేరణతో ఇది చేయవచ్చు, ఇది చేయరాదు అనే ఆలోచన లేక, ఆలోచన చేయగలిగే నేర్పరులైన మంత్రులు, పెద్దవారు, మేలు కోరేవారు, బుద్ధిమంతులైన పౌరులు ఇక్కడే పట్టాభిషేకానికై గుమిగూడి ఉన్నప్పటికీ ఒక్కరితోనైనా సంప్రదించకుండా స్త్రీల మీద నాకున్న దుష్కామంతో మతి చెడి వెంటనే చేయకుంటే కొంప మునిగిపోతుందేమోనని త్వరపడి ఇంత సాహస కార్యం చేశాను. కులం ఈ విధంగా నాశనం కావాల్సి ఉండటం వల్లే ఇంత భయంకరమైన దుఃఖం దైవికంగా తటాలన వెనక ముందు ఆలోచించనీయకుండా తటస్థించింది. అయిందేదో అయింది. నేను నీకెన్నడైనా ఏదైనా మేలు చేసి ఉంటే దాని బదులు నాకు తిరిగి మేలు చేయడం నీకు ఇష్టమైతే నన్ను శ్రీరాముడి దగ్గరకు తీసుకుని పో. అలా నేను పోవడం సరైంది కాదని నువ్వు అనుకుంటే, నేను పోతే అందరు జనులు వస్తారని నువ్వు భావిస్తే నేను ఒక మాట చెప్తావేను. నేను రాజునని, నా ఆజ్ఞ మేర రాదని నీకుంటే శ్రీరాముడిని వెంటనే పిలుచుకునిరా. ఆ ప్రకారమో లేదా ఈ ప్రకారమో ఏదో ఒక విధంగా శ్రీరాముడిని చూడకుండా ఎక్కువ రోజులు నేను బతకను. శ్రీరాముడు మరలి రాడంటే మనం ఇలా మాట్లాడుకుంటుంటే ఆలస్యం జరిగి శ్రీరామచంద్రుడు దూరంగా పోతాడు. కాబట్టి రథాన్ని సిద్ధం చేసి తీసుకునిరా. ఆ అప్రాకృత దివ్య సుందర విగ్రహాన్ని, ఆ మహా యశోవంతుడిని, ఈశ్వరుడిలాగా సర్వజనుల హృదయాల్లో ఉండేవాడిని జీవితం ఉండగానే చూడగలను. చిరునవ్వుతో, అందమైన ముఖానికి రత్నాలు చెక్కిన పోగులతో, బాగా వికసించిన కమలాల లాంటి విశాలమైన కళ్లతో, మోకాలునంటే నిడుపాటి చేతులతో, మనోహరమైన దంతాలతో ఉన్న శ్రీరాముడిని నేను చూడకపోతే మరణించడం తథ్యం. సుమంత్ర,
శ్రీరాముడిని విడిచి ఉండటం కంటే మిక్కిలి దుఃఖమైంది నాకేముంది? ఇలాంటి ఆసన్న మరణావస్థలో ఉన్నా నేను కళ్ళారా నా శ్రీరామచంద్రమూర్తిని చూడకపోతే నాకేం దిక్కు? హా రామ! హా లక్ష్మణ! హా సీతాదేవి! సహించరాని దాటరాని బాధతో దిక్కులేని వాడిలాగా చావనున్న నన్ను మీరు ఎరుగురు గదా! ఈ విధంగా రాజు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. కౌసల్య వైపు తిరిగి, దేవి, రామశోకం అనే వైశాల్యం కలిగి సీతా వియోగం అనే ఒడ్డున ఉరిసి నిట్టూర్పు సుడులతో కన్నీటి నురుగుతో భయంకరంగా ఏడుస్తుంటే చేతులు విదిలించడం లాంటి చేపల సంచారంతో ఏడుపు అనే ధ్వని విరియబోసిన వెంట్రుకలనే పాచి కైక అనే బడబాముఖం కలిగి నా కన్నీరు అనే నదుల వేగంతో పుట్టి మందరవాక్యాలనే మొసళ్ళు పాపాత్మురాలైన కైక వరాలనే చిలీల కట్ట కలిగి శ్రీరాముడి దేశత్యాగమే నిడివిగా గల ఈ గొప్ప సముద్రంలో ఇప్పుడు ఆ శ్రీరాముడు సహాయుడే రాకపోతే నేను మునిగిపోతాను. ఈ దుఃఖ సముద్రాన్ని నేను దాటలేను. లక్ష్మణుడితో కూడిన శ్రీరాముడిని చూడటానికి ఆశతో ఉన్నాను. అయినా చూడలేకపోతున్నాను. ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా? అంటూ దశరథుడు మూర్ఛపోయి పడిపోయాడు. కొడుకు కోసం, మగడి కోసం దుఃఖం రెండింతలుగాక కౌసల్య వదలని భయంతో వణికింది. 60వ సర్గ. దయ్యం పట్టిన విధంగా దేహం తెలియకుండా ప్రాణం పోయినట్లు చేష్టలుడిగి కౌసల్య సుమంత్రుడిని చూసి, సూతవంశరత్నమా, శ్రీరాముడు సీతా లక్ష్మణుడు ఎక్కడున్నారో అక్కడ నన్ను వదిలిపెట్టు. నీకు పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రఖ్యాత చరిత్రలను విడిచి ఉంటే ఒక్క నిమిషమైనా ప్రాణం నిలిచేట్లేదు కాబట్టి నన్ను అక్కడ విడిస్తే నీకు ప్రాణరక్షణ చేసిన పుణ్యం కలుగుతుంది. అయ్యా సుమంత్ర, రథానికి ఉన్న గుర్రాలను ఇంకా విప్పలేదు కదా, విప్పవద్దు. రథాన్ని వెనక్కు దిప్పు. కళ్యాణ గుణాలే అలంకారాలుగా నా కొడుకులు ఉండే దండకారణ్యంలో నన్ను త్వరగా వదిలిపెట్టు. నా కొడుకులను నేను కలుసుకోలేకపోతే యమపురికి పోవడం నిశ్చయం అని ఏడ్చిన కౌసల్యను చూసి నమస్కరించి సుమంత్రుడు ఇలా అన్నాడు ఆమెతో, తల్లి, శ్రీరాముడు విడిచిపోయాడన్న దుఃఖాన్ని వదులు. అడవుల్లో వారికి ఏ ఆపద కలుగుతుందో అన్న అనుమానాన్ని కూడా పెట్టుకోకు. శ్రీరాముడికి దుఃఖం కలిగిందన్న మతిభ్రమ వదులు. ఏ బాధ లేకుండా నీ కొడుకు కోడలతో సహా అడవుల్లో తిరుగుతున్నాడు. లక్ష్మణుడేమో ధర్మం మీద ఉన్న గౌరవంతో శ్రీరామచంద్రుడి పాద కమలాలు అనే గొప్ప పరమపదాన్ని పొందగోరి ఇంద్రియాలను జయించి ప్రాకృత సుఖాలను కోరక నియమం తప్పకుండా సేవిస్తున్నాడు రాముడిని. ఇక స్త్రీరత్నమైన సీతాదేవి మనసంతా శ్రీరాముడి మీదనే నిలిపి తన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఎప్పటిలాగే కొత్త స్థలమని అనుకోకుండా తృప్తిగా, భయం కొంచెమైనా లేకుండా, బాధ ఎంతమాత్రం పడకుండా ధీరురాలిలాగా సంతోషంగా తిరుగుతున్నది. తన మనసంతా తన భర్త మీదే ఉండటం వల్ల తాను అరణ్యంలో ఉన్న విషయమే ఆమెకు స్ఫురణకు రావడం లేదు. స్త్రీలు తిరిగే ఉద్యానవనాలలో ఎలా పూర్వం భయం లేకుండా తిరిగిందో అలాగే సీత మనుషులు లేని అడవుల్లో సంతోషంగా తిరుగుతున్నది. సీతాదేవి తన మనసును తన భర్త స్వాధీనంలో ఉంచి మనుషులు లేని అడవుల్లో చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నది. ప్రాణం శ్రీరాముడి స్వాధీనం చేసి రక్షాభారం ఆయన మీద వేసి మనసు ఆయనపైనే నిలిపిన సీతకు శ్రీరాముడు లేని అయోధ్య అడవే, అడవే అయోధ్య. మనసు ప్రాణం లేని దేహం ఎక్కడున్నా ఎలా సుఖపడగలదు? భక్తులకు, భక్తురాళ్లకు సీతా చరిత్ర అనుసరణీయం, సదా స్మరణీయం. దారిలో పోతున్నప్పుడు సీతాదేవి శ్రీరామ లక్ష్మణులను గ్రామాల పేర్లు, ఊళ్ల పేర్లు, నదుల పేర్లు, చెట్ల పేర్లు ఏమిటని, నదులు ఎక్కడికి పోతాయని ప్రశ్నలు వేస్తూ నడుస్తుంది గాని ఏడుస్తూ ఉండదు. నిర్మలమైన మనసున్న సీత మన నగరంలో ఒక కోసెడు దూరంలో ఉన్న ఉద్యానవనంలో ఎలా ఆటలాడుకుంటుందో అలాగే అడవిలో కూడా తిరుగుతున్నది. ఆమె కోసం పామరులు ఏడవాలి గాని నీలాంటిది ఏడవచ్చా? అమ్మా, సీత గురించి నాకు జ్ఞాపకం ఉన్న విషయాలు ఇవే. కైకేయి గురించి ఏవో కొన్ని మాటలు చెప్పింది కానీ అవి జ్ఞాపకం లేవు. ప్రయాణపు బడలిక వల్ల గాని, క్రూరమైన గాడ్పుల వేగం వల్ల గాని, ఎండ వేడి వల్ల గాని సీతాదేవి వెన్నెలతో సమానమైన దేహకాంతి కొంచెమైనా మారలేదు. అమ్మా, ఇది నిజం. నీ పాదాలపైన ఒట్టు. తామర రేకుతో సమానమైన చంద్రుడిలాగా ప్రకాశించే ఆ సీతాదేవి యుద్ధం లాంటి ముఖ వికాసం కొంచెమైనా మారలేదు. పాదాలు చెవుళ్లలాగా ఎర్రగా ఎప్పటిలాగా స్వభావ సిద్ధంగా తామర మొగ్గల్లాగా ఉన్నాయి. సొమ్ముల మీద ఆశతో సీతాదేవి తన అందేలను పాదాల నుండి తీసివేయకుండానే శ్రీరాముడితో సమానంగా వేగంగా అడవుల్లో నడుస్తుంటే అందెలు గల్లు గల్లున సవడి చేస్తుంటే నేను చూశాను. ఇంకా ఎందుకమ్మా విచారం? శ్రీరాముడు బాహులనే కోటను రక్షగా చేసుకుని అడవిలో క్రూర మృగాలను చూసి ఏమాత్రం భయపడదు. శ్రీరామ రక్షితులు ధీరులు కాకుండా భీరులవుతారా? అమ్మా, వారు అడవుల్లో కష్టపడుతున్నారని కాని, మనల్ని విడిచిపోయి మనకింత దుఃఖం కలిగించారని కాని, రాజు వారిని అడవుల పాలు చేసినే అని కాని నువ్వు బాధపడవద్దు. వీళ్ల చరిత్ర స్థిరమై కీర్తితో భూమి మీద నిలుస్తుంది. అయ్యా, దిక్కుమాలిన పక్షుల్లాగా నిష్కారణంగా అడవుల్లో అల్లాడు కీర్తి కార్యమా అంటావేమో. దాని వలన ఇహమా పరమా అని అడుగుతావేమో. అది కాదమ్మా. అడవులకు ఎందుకు పోయాడు?
పాపం చేసి శిక్ష అనుభవించడానికి పోయాడా? లేదు కదా! జనకుడి ఆజ్ఞ నిర్వహించడానికి, తన సత్యం లోకానికి తెలియజేయడానికి పోయాడు. పోయినవాడు మునిజనుల్లాగా వానప్రస్థ మార్గంలో ఫలాలు, పత్రాలు తింటూ, ధర్మ మార్గంలో శాశ్వతమైన కీర్తిని సంపాదించుకుంటున్నాడు. కాబట్టి బాధపడవద్దు అని సుమంత్రుడు చెప్పగా, కౌసల్య కొడుకును తలుచుకుంటూ సుకుమార, కుమార, రామ అని ఏడ్చింది. 61వ సర్గ. ఇలా ఏడుస్తూ కౌసల్య మగడిని చూసి ఇలా అంది. రాజా, నీకు దాత అని, దయగలవాడని, సత్యవాది అని, అధిక కీర్తి అగునుగాక అని చెప్పవచ్చు. రాజా, ఆడది కోరినంత మాత్రానే వరాలిచ్చే ఎంతటి దాత అని, ఆడపిల్ల దుఃఖం చూసి సహించలేక మనసు కరిగేటంతటి దయావంతుడు కదా అని, కొడుకులు, కోడలు, పెళ్ళాలు దేశమంతా ఏడవని, తాను చావని, కాని పెళ్ళానికి చెప్పిన మాట తప్పని సత్యవాది అని, తనను ఎంతో అప్రియమైన మాటలన్నా ప్రియాలే పలికే ప్రియైకవాదిని, నానా వ్రతాలు, ఉపవాసాలు ప్రయాసపడి కన్న పెద్ద కొడుకును అడవుల్లో విడిచిపెట్టే త్యాగి అని, లోకంలో నీకు అధికమైన కీర్తి వస్తే రాని. కానీ ఎంతో సుఖంగా పెరిగిన ఈ చిన్న బిడ్డలు, మహారాజు కూతురు సీత అడవుల్లో ఎలా ఉంటారని అనుకున్నావు? రాజా, మగపిల్లలు ఎలాగైనా అడవుల్లో బాధపడతారని అనుకున్నా, చలికి వణకక, వేడికి తప్పించక, గాలికి వడబడక, అడవుల్లో లేత వయసుది, సుఖం అనుభవించాల్సిన వయసున్నది, సుఖం అనుభవించడానికి అలవాటు పడ్డది, మృదువైన శరీరం కలది మిథిలారాజు కూతురు సీత ఎలా తిరగగలదో నువ్వే చెప్పు. పప్పు, ఊరగాయలు, పచ్చళ్ళు తన నోటికి రుచిగా నంచుకుంటూ అన్నం తినే సీత, అయ్యో, ఉప్పు లేక చప్పగా ఉండే నేల రాలిన గడ్డి గింజలను ఎలా తినగలదో, నువ్వు చేసిన పని ఎలాంటిదో చూడు. మంగళవాద్యాల ధ్వనుల్లో పుట్టిన గీతాలను వీణులార విని సంతోషించే సీత ఏ విధంగా పులుల, సింహాల భయంకర ధ్వనులను వినగలదో, విని భయపడకుండునో. ఇంద్రధ్వజం లాంటి నా కొడుకు ఇనుప గుదియని పోలిన తన చేతిని దిండుగా తలకింద పెట్టుకుని, దిక్కులేని వాడిలాగా నేల మీద మెత్తటి పచ్చిగడ్డి పానుపుగా ఎక్కడ పడుకున్నాడో గదా! తండ్రే కోపంతో దుఃఖ సముద్రంలో పడేస్తే ఇక దిక్కెవరు? వికసించిన తామర రేకు వన్నె మేలైన కొందామర పరిమళం లాంటి సువాసన, కమలాల లాంటి కళ్ళు, ఇంపైన ముఖం మీద వేలాడే ముంగురులు, చిరునవ్వు అనే వెన్నెల గల నిండు చంద్రుడిని పోలిన నా కొడుకు ముద్దు ముఖం మరల నేనెప్పుడు చూడగలను కదా! ఇంత కష్టం వచ్చినా నా గుండె చిన్న చిన్న ముక్కలై పగిలిపోకుండా ఉండడానికి కారణం, అది బహుశా వజ్రసారంతో చేసి ఉండాలి. అలా కాకపోతే ఇప్పటికే 1000 తునకలైపోవలసి ఉండే. నా కొడుకును, కోడలిని, నాకు కావలసిన లక్ష్మణుడిని, ఎంతో సుఖపడటానికి యోగ్యులైన వారిని అడవుల మధ్య తోసేశావు. ఏ కాలంలోనైనా నీలాంటి మగడుంటాడా? నా కొడుకు నీ కొడుకు కాదా? నా కోడలు నీ కోడలు కాదా? నా మీద కోపంతో ఇలా చేయవచ్చా? ఎలుక్కు మీద కోపంతో ఇంటికి నిప్పు పెట్టేవాడుంటాడా? 15వ సంవత్సరంలో నా కొడుకు అడవుల నుండి వచ్చిన తర్వాత భరతుడు రాజ్యం ఏలుతున్నందున తనకు తానే రాజ్యం తీసుకొనడానికి ఇష్టపడాడు. భరతుడు ఇచ్చిన అంగీకరించడు. శ్రాద్ధానికి యోగ్యుడైన బ్రాహ్మణుడిని పిలవకుండా పిసినితనాన అధములను పిలిస్తే పండితులు ఎవరైనా ఆ ఇంటికి భోజనానికి వస్తారా? ఇతర జంతువు తినగా మిగిలిన దానిని బలంకల వేరొక పులి ఎప్పుడూ తినదు. పశువులలోనే ఇలాంటి మర్యాద ఉంటే పురుష శ్రేష్ఠుడైన రాచకొడుకు శ్రీరామచంద్రుడు పరులు అనుభవించిన దానిని అసహ్యించుకోకుండా కోరుతాడా? ఒకసారి యజ్ఞంలో వాడిన నెయ్యి, దర్భలు, హవిస్సు, పురోదాశం, ఉపస్తంభం మరో యజ్ఞంలో వాడవచ్చా? సారం తీయబడిన కల్లులాగా, సోమం లేని యజ్ఞంలాగా, రాజా, నా కొడుకు ఇతరులు అనుభవించి విడిచిన నిస్సారమైన భూమిని కోరునా? నా కొడుకు అంత చెడి బతికాడని అనుకుంటున్నావా? రాజా, ఇంత అవమానం నా కుమారుడు సీతానాథుడు ఎలా అనుభవించగలడు? లోకంలో తన తోక కొనను తొక్కిన పులి శాంతంగా ఊరుకుంటుందా? అలాగే నీ కొడుకుకు రోషం, పౌరుషం, బలం ఉంటే ఎందుకు రాజ్యం పట్టం కట్టుకోలేదంటావా? సామర్థ్యం లేక కాదు. 14 లోకాలన్నీ ఒక్కటై ప్రయత్నించినా, యుద్ధానికి వచ్చినా వాటికి నా కొడుకును భయపెట్టగల శక్తి లేదు. అధర్మ మార్గంలో పయనించే వారిని ధర్మ మార్గంలో నడపడానికి, దానికి తాను మార్గదర్శిగా ఉండడానికి దుఃఖం సహించి అడవులకు పోయాడు. బంగారు పిడులు గల కరుకు బాణాలతో సముద్రాన్నైనా, సమస్త భూతాలనైనా ప్రళయకాలపు యముడిలాగా కాల్చివేయగలడు. అలాంటి సింహబలుడు మగచేపతో చంపబడే పిల్ల చేపలాగా తండ్రితో చంపబడ్డాడు. రాజా, నువ్వు ధర్మం తెలిసిన వాడివేనా? కన్న కొడుకును అడవుల్లో ఇలా కృశింపజేశావు కదా! ఇది రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు అంగీకరించిన ధర్మశాస్త్రాలలో నిష్కారణంగా చేయాల్సిన కార్యమని ఎక్కడైనా ఉందేమో చెప్పగలవా? రాజా, నీకే మహారాజువి. నిన్ను ఆదరించడానికి కైక లాంటి భార్యలున్నారు. భరతుడు లాంటి కొడుకున్నాడు. కానీ నా గతేమిటి? నేను ఆడదాన్ని. ఆడదానికి మొదటి దిక్కు కట్టుకున్న భర్త. వాడు లేనప్పుడు రెండవ దిక్కు కడుపును పుట్టిన కొడుకు. ఆ ఇరువురు లేని వారికి ప్రేమగల బంధువులు, తోబుట్టిన వారు మూడవ దిక్కు. ఈ ముగ్గురు తప్ప ఎంత ఆలోచించినా స్త్రీకి మరొక దిక్కు లేదు.
మగడివైన నీ వల్ల నాశనమైన దాన్ని నేనొక్కదాన్నే కాదు. నీలాంటి అవివేకి రాజు అవటం వల్ల ఈ భూమి, రాజ్యం అంతా నాశనమైంది. ప్రజలే లేకపోతే నువ్వెందుకు? ప్రజలుంటేనే గదా వారి కొరకు రాజుండాలి. రాజే లేకపోతే మంత్రులెందుకు? ఇక నేను నా సుతుడు చెప్పాల్సిన పనే లేదు. ఎప్పుడో నాశనమైనాం. ఇందరు పోతే ప్రజలుంటారా? వారు చచ్చినట్లే. అందరూ పోగా నిండు సంతోషంతో నీ ప్రియురాలు, నీ కొడుకు అసమాన భోగాలు అనుభవించుకుంటూ హాయిగా ఉండండి. ఈ విధంగా కౌసల్య తనను కఠినంగా పలకటం విన్న దశరథుడు శోకబాధ సహించలేక, ఓర్చుకోలేక భూమి మీద పడి, ఇది ఆడదైన శోకంలో ఉన్న సత్యం చెప్తున్నది. ఈమె చెప్పిన దాంట్లో అసత్యం లేదు. నిష్కారణంగా ఇతరులను బాధించే ధర్మం ధర్మం కాదు. ఒక ధర్మం చేసేవారు తాము చేసే ధర్మం మరొకరి ధర్మాన్ని బాధించేదిగా ఉండకూడదు. ఇది నేను ఆలోచించలేదు. ఎవరూ చేయనింతటి మహాపాపం చేశానంటూ ఈ జన్మలో ఇంత ఘోరం పాపం అనిపించడానికి తాను చేసిన పాపం ఏమిటని ఆలోచించసాగాడు. 62వ సర్గ. మూర్ఛ నుండి లేచిన దశరథుడు జాగ్రత్తగా ఆలోచించగా తాను చేసిన పాపం స్మృతికి వచ్చింది. అజ్ఞానంతో లోకడ మునికుమారుడిని చంపిన విషయం జ్ఞప్తికి తెచ్చుకుని చేతులు మోడ్చి కౌసల్య విషయంలో తాను చేసిన మహాపరాధాన్ని తలుచుకుని సిగ్గుతో తల ఉంచుకుని ఆమె అనుగ్రహం సంపాదించుకోవాలని ఇలా అన్నాడు. దేవి, నువ్వెప్పుడూ నీ విరోధుల విషయంలో సహితం దయ తప్పని దానివి. కాబట్టి నా అపచారాన్ని మన్నించు. కామాంధకారంతో కళ్ళు కనపడక నీ విషయంలో గొప్ప తప్పు చేశాను. కాబట్టి నీకు నేను పగవాడినే. అయినా నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను. పతివ్రత అయిన స్త్రీలకు మంచి గుణాలు కలవాడైనా, చెడు గుణాలు కలవాడైనా పతియే ప్రత్యక్ష దేవత. ధర్మాసక్తిలో నువ్వు అసమానవు. లోకంలోని వాళ్ళు చేసే మేలు, కీడు నీకు తెలుసు. సద్గుణ సంపత్తి కలదానివి. ఇన్ని మంచి గుణాలున్న నువ్వు పుత్రశోకంతో బాధపడే నన్ను పరుషం మాట్లాడి మరింత దుఃఖపెట్టవచ్చా? శాంతి వహించి, పాపం కట్టుకున్న మగడే అని దయదలపవచ్చు కదా. ఇంత కఠినంగా మాట్లాడటం ధర్మమా? ఇంత దయగా వేడుకుంటున్న భర్తను చూసి ధర్మ భయంతో అతడి అంజలిని శిరస్సు మీద దాల్చి తన కళ్ళ నుండి నీళ్లు కార్చి ఇలా అంది. ప్రాణేశ్వర, నీ చరణాల మీద పడి ప్రార్థిస్తున్నాను. నేను ఆడదానిని, కాబట్టి తెలివి మాలిన దానిని. నువ్వు నన్ను శాసించాలి గాని ప్రార్థించకూడదు. ఇలా నా స్వధర్మహాని కలిగించడం అంటే నన్ను చంపటమే. ఇది నీకు ధర్మమా? నీకు సత్యం అంటే ప్రాణమని, ధర్మమే అలంకారంగా కలవాడివని తెలుసు. మగడు సత్యాత్ముడు అనే సంతోషం కంటే పుత్రశోకం బలీయంగా ఉంది. నా కొడుకును తలుచుకున్న కొద్దీ కడుపు భగ్గున మండుతున్నది. నిన్ను నొప్పించాలని లేదు, నన్ను క్షమించు. నిన్ను నొప్పిస్తే నాకేంటి లాభం? శ్రీరాముడు అరణ్యాలకు పోయి నేటికి 5 రాత్రులు అయ్యాయి. రాజా, శోకాతిశయంలో ఉన్న నాకు అవే 5 సంవత్సరాలు. దుఃఖం రోజు రోజుకు పెరుగుతున్నది. నా గతి ఏం కానున్నదో. ఇలా కౌసల్య చెప్తుంటే సూర్యుడు అస్తమించాడు. రాత్రి వ్యాపించింది. రాజు కౌసల్య చెప్పిన హితవాక్యాలను విని కూడా బాధతో కలతపడుతూ కళ్ళు మూశాడు. 63వ సర్గ. కాసేపు అలా నిద్రపోయిన రాజు మేల్కొని తాను చేసిన పాపాన్ని తలుచుకుని కొడుకు, కోడలు గురించి ఆలోచించాడు. తర్వాత ఆ 6వ నాటి అర్ధరాత్రి కౌసల్యతో ఇలా చెప్పాడు. శ్రీరాముడిని వదిలి నేను ఏడుస్తున్నాను చూశావా? నేను చేసిన ఒకానొక కర్మానికి శ్రీరామచంద్రుడిని ఎడబాసేట్లు ఫలితం కలుగగా బుద్ధి లేని నేను దుఃఖపడుతున్నాను. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు విల్లు ధరించి శబ్దవేది అని పేరు తెచ్చుకున్న వాడినై పూర్వం ఒక పాపాన్ని చేశాను. దాని ఫలం ఇప్పుడు అనుభవించాల్సి వచ్చింది. శబ్దవేది బాణప్రయోగం వల్ల ఒక గొప్ప పాపం చేశాను. ఆ కథ చెప్తా విను. నీకప్పటికి నాతో వివాహం కాలేదు. నేను యువరాజుగా ఉన్నాను. ఇంతలో ఒకసారి వానాకాలం వచ్చింది. వేడి మాయమైంది. నీటితో బలిసిన మేఘాలు మిసమిసలాడుతున్నాయి. కప్పలు కూస్తున్నాయి. నిమిళ్ల ధ్వనులు ఆకాశానికి వ్యాపించాయి. మనోహరమైన ఆ సుఖకాలంలో బాణం, విల్లు ధరించి రథం ఎక్కి వేట మీద ఉన్న కోరికతో సరయూ తీరంలో ఉన్న క్రూర జంతువులను చంపడానికి అవి నీళ్లు తాగే రేవు వద్ద మాటేసుకుని ఒక రాత్రి వేళ ఒంటరిగా కూర్చున్నాను. అప్పుడు ఏనుగు నీళ్లు తాగిన చప్పుడు లాంటి చప్పుడు వినిపించింది. దట్టమైన చీకటి కారణం వల్ల ఏదీ కనపడలేదు. శబ్దం జాడను బట్టి ఏనుగే అనుకుని ధ్వని కలిగిన చోట బాణాన్ని వదిలాను. బాణం పడ్డ చోట హాహా అనే మనుష్య శబ్దం వినపడింది. అది తగిలి ఒక ముని నిలబడ్డాడు. నేలబడ్డ ముని తపస్సు చేసుకుని తనపైన ఎలా బాణం పడిందని, మనుషులు తిరగని చోటుకు నీళ్లకై వచ్చానని, ఎవరో తనను నిష్కారణంగా చంపాడని, వాడికి తానేం కీడు చేశానని, ఋషినైన తనను జడలు ధరించి నారచీరలు కట్టుకున్న తనను అడవిలో ఉన్నప్పుడు ఎవరో క్రూర బాణంతో చంపాడని, తనను ఇలా చంపిన అతడికి ఏం లాభము అని వాడిని లోకులు తిడతారని అన్నాడు. తన చావుకు తాను దుఃఖించనని, తాను దీర్ఘకాలంగా రక్షించుకుంటూ వస్తున్న తన ముసలి తల్లిదండ్రులను తలుచుకుంటే గుండెలు జల్లుమంటున్నాయని,
తన చావు విన్న వెంటనే వారు దిక్కులేని చావు చస్తారని, తప్పొప్పులు తెలియని ఎవరో మూఢుడు ఒక్క బాణంతో ముగ్గురిని చంపాడని ఆ మునిబాలుడనగానే నా చేతిలోని విల్లు బాణాలు వాటంతటవే నేలబడిపోయాయి. ఆ మాటలు విన్న తాను గుండెలు చెల్లెనగా సరయూ నదీ తీరానికి పోయి బాణవేదనతో బాధపడుతున్న ఆ మునిబాలుడిని చూశానని, తనను చూడగానే బాలుడు ఇలా నిష్ఠురాలు ఆడాడని దశరథుడు చెప్పాడు. ఓయి రాజా, నేను నీకేం అపకారం చేశాను? దప్పికి కొన్న నా తల్లిదండ్రులు నీళ్లు తెమ్మంటే ఇక్కడికి వచ్చాను. వచ్చి నీ చేతుల్లో చచ్చాను. నన్ను ఒక్క బాణంతో కొట్టి ముగ్గురిని చంపావు కదా! నాకై వేచి ఉన్న నా తల్లిదండ్రులు ఈ వార్త ఎలా సహించుతారు? నన్ను వెతకటానికి వాళ్ళకి కళ్ళు లేవు. కాబట్టి అక్కడే పడి కొడుకా కొడుకా అని ఏడుస్తుంటారు. నిర్మానుష్యమైన ఈ అడవిలో వారికి నా గతి ఎవరు చెప్తారు? ఒకవేళ ఎవరైనా చెప్పినా నడవలేని వారు నన్నెలా వెతుకుతారు? దశరథ, నువ్వు త్వరగా మా తండ్రి ఉండే చోటుకు పో. నువ్వు పోకపోతే నిన్ను కోపంతో శపిస్తారు, భస్మం చేస్తారు. నువ్వు ఆయన ప్రార్థిస్తే నీపై కోపగించుకోడు. ఈ బాణాన్ని ఊడతీ. బాణం తీస్తే నేను మరణిస్తాను. అలా జరిగితే నీకు బ్రహ్మహత్య దోషం తగులుతుందని భయపడవద్దు. నేను బ్రాహ్మణుడిని కాను, వైశ్యుడిని. వైశ్యుడికి శూద్ర స్త్రీకి పుట్టాను అని అంటూ మూర్చిపోయాడు. బాణం తీశానని చెప్పాడు కౌసల్యతో దశరథుడు. మునికుమారుడు చెప్పినట్లే ఆ దారిన ఆశ్రమానికి పోయాడు. నడువు లేని కళ్ళు లేని ముసలివారిని చూశాడు. మునికుమారుడి తల్లిదండ్రులను సమీపిస్తున్న కొద్దీ దశరథుడి గుండెలు కొట్టుకోవటం మొదలైంది. దశరథుడు వస్తున్న చప్పుడు విని కళ్ళు లేని వారు తమ కొడుకు వస్తున్నాడని భావించి, ఇంత ఆలస్యం చేశావేంటని అడిగారు. నాయనా, మా నాలుకలు ఎండిపోతున్నాయి. నీటికి అయిపోయి మా కష్టాలు మర్చిపోయి ఆడుకుంటున్నావా? ఇప్పటికైనా నీళ్ళివ్వు కుమారా. నువ్వు తపోధనుడు. మాతాపితృ శుశ్రూష వల్ల ధన్యుడివి. మా ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నాయి. ఎందుకు మాట్లాడవు? కళ్ళు లేని మాకు నువ్వే కళ్ళు, రక్షకుడు లేని మాకు నువ్వే రక్షకుడివి. నువ్వు మమ్మల్ని ఉపేక్షించ తగునా అని సన్న గొంతుతో మాట్లాడుతున్న ఆ ముని దగ్గరకు పోయి తాను చేసిన పాపకార్యం గురించి భయపడుతూ మెల్లగా ఇలా అన్నాడు దశరథుడు. మునీంద్ర, నేను మీ కొడుకును గాను. నా పేరు దశరథుడు. నేను క్షత్రియుడను. గొప్ప పాపం చేశాను. సరయూ తీరంలో వేటకైపోయి మృగం కోసం కాపుగాయగా నీళ్లలో బుడబుడ అని శబ్దం వచ్చింది. ఏనుగు నీళ్లు తాగే చప్పుడను భ్రమించి బాణం వేశాను. దగ్గరకు పోయి చూడగా బాణం నాటి ఉన్న ఒక మనుషుడిని చూశాను. పుణ్యాత్ములారా, అడవి ఏనుగును చంపడానికి నేను ప్రయోగించిన బాణం మీ కొడుకును చంపింది. అతడు తన విషయాలన్నీ చెప్పాడు. అతడు చెప్పిన మార్గంలో నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను. ఈ పాపాత్ముడిని మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. నేను దోషం చేశాను. దండించినా మన్నించినా మీ ఇష్టం అని చెప్పానని కౌసల్యతో అన్నాడు దశరథుడు. ఇంకా ఇలా అన్నాడు. పాప భయంతో నేను పలికిన మాటలు విని కొడుకా కొడుకా అని ఏడ్చారు. నన్ను ఉద్దేశించి ఇలా అన్నాడు. రాజా, వానప్రస్థుడిని చంపి క్షత్రియుడు బతకలేడు. నువ్వు పశ్చాత్తాపంతో నీ పాపాన్ని చెప్పి బతికిపోయావు. నువ్వు అజ్ఞానంతో తప్పు చేయడం వల్ల మన్నిస్తున్నాను. రాజా, మా కుమారుడు చచ్చిపడి ఉన్న చోటుకు మమ్మల్ని తీసుకుపో. నెత్తుడి తడితో నేల మీద పడి ఉన్న మా కొడుకును చూడాలని మా కోరిక అనగా నేను వాళ్ళిద్దరినీ అక్కడికి తీసుకుపోయాను. కౌసల్యతో ఇంకా ఇలా చెప్పాడు దశరథుడు. చచ్చిపడి ఉన్న కొడుకు దేహాన్ని నిమిరి చూసి తండ్రి ఇలా అన్నాడు. పుత్రా, నేను నీ సమీపానికి వచ్చినప్పుడు నువ్వు నాకు నమస్కారం చేయకుండా ఉండటం ధర్మమా? కొడుకా, ఎందుకు మాట్లాడవు? నా మీద కోపం ఎందుకురా? మా దుఃఖం తీరేలా కౌగిలించుకోరా. నువ్వు ఇంతవరకు చదువుతుండే శాస్త్రాలు ఇంకెవరు చదువుతారు? ఎవరు సంధ్యా అగ్నిహోత్రం ఉపాసనం చేసి పుత్రశోక భయం గల నన్ను నా సమీపంలో ఉండి ఉపచారం చేస్తారు? కందమూలాలిచ్చి ప్రీతితో ఎవరు ఆరాధిస్తారు? మమ్మల్ని అనాథలు చేసి నువ్వు విడిచిపోవడం ధర్మమా? దీనురాలు నిండు ముసలి నీ తల్లిని, కళ్ళు కానరాని దానిని నేను ఏ విధంగా భరించగలను? నువ్వు యమపురికి పోవద్దు. తెల్లవారుగానే నీ వెంట మేము వస్తాం. మేమెందుకు రావాలంటావా? విను, నిన్ను ఎడబాసి దుఃఖాతిశయంతో నలుగుతూ ఈ అడవిలో కుళ్ళుతూ ఉండలేం. నువ్విలా బాల్యంలోనే చనిపోవడానికి నువ్వు చేసిన పాపం ఏమీ లేదు. పాపపు రాజు నిన్ను చంపాడు. నా సత్యబలం వల్ల నువ్వు స్వర్గానికి సగరుడు, దిలీపుడు, నహుషుడు, జనమేజయుడు పోయినట్లే పోతావు. ఎన్నో వేల గోదానం చేసిన వారు పోయే లోకాలకు నువ్వు పోతావు. గంగా యమునల సంగమంలో దేహాలు విడిచేవారు ఏ లోకాలకు పోతారో నువ్వు అక్కడికే పోతావు. నీకు అధోగతులు రావు. ఇలా ఏడుస్తూ మునివరుడు తన పుత్రుడికి ఉదకాలిచ్చాడు. అప్పుడు మునికుమారుడు దివ్య రూపం ధరించి ఆకాశంలో ఇంద్రుడి పక్కన నిల్చుని తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. వైదిక ధర్మ విధిజ్ఞులారా, మీకు శుశ్రూష చేసినందుకు నాకు ఊర్ధ్వలోకాలలో సుఖాలు ప్రాప్తించాయి. కాబట్టి నా కొరకు మీరు బాధపడవద్దు. పుణ్యాత్ములారా, మీరు కూడా నన్ను శీఘ్రంగా స్వర్గంలో కలుసుకుంటారు అని చెప్పి స్వర్గానికి పోయాడు. కొడుకు ఈ ప్రకారం స్వర్గానికి పోగా ముని తన భార్యతో కూడి అతడి నివాసానికి వచ్చి తన దగ్గరే చేతులు కట్టుకుని నిలబడ్డ దశరథుడిని చూసి బాధతో కోపంతో ఇలా అన్నాడు.